వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు పార్టీలకు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఫ్రంట్లు ఏర్పడిన చరిత్ర ఉంది. కానీ ఇలా ఒక నాయకుడికి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పడడం ఇదే తొలిసారి. అది సరే, మోడీ వ్యతిరేక ఫ్రంట్లో ఎవరెవరుంటారు? ఇప్పటికి ఏ పార్టీలు అందుకు అనుకూలంగా అడుగులేశాయి? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ వ్యతిరేక ఫ్రంట్ సాధ్యమేనా? కాంగ్రెస్ కలలు నిజమయ్యే అవకాశం ఉందా? కాంగ్రెస్ ముక్త భారత్, ఇది మోడీ చెప్పుకొచ్చిన మాట. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ కి ఎక్కడా లేని భయం పట్టుకుంది. చేజేతులా కొన్ని రాష్ట్రాల్లో అధికారం దూరం చేసుకుంది. ఇక మరికొన్ని రాష్ట్రాల్లో మోడీ దెబ్బకు గద్దె దిగింది. ఇలాగే చేతులు ముడుచు కూర్చుంటే భవిష్యత్తులో యావత్ దేశంలో కాంగ్రెస్ కనిపించకుండా పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు చేష్టలుడిగి కూర్చోవడం యుద్ధనీతి కాదు. ఒకవేళ అలాగే చేస్తే అది ఓటమికి మనకి మనమే బాటలేసుకున్నట్టు అవుతుంది. అందుకే ఇప్పుడు హుటాహుటిన రక్షణ చర్యలు మొదలుపెట్టిన కాంగ్రెస్ కామ్గానే మోడీ వ్యతిరేక శక్తుల్ని బలోపేతం చేస్తూ ముందుకెళ్తోంది. ఇందుకోసమే తన బలాన్ని బయటపెట్టుకోవడానికి పాత చరిత్రను తవ్వుతూ నెహ్రూకి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించింది. వాస్తవానికి నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం వెనుక అంతర్లీనంగా దాగున్న కారణం కూడా ఇదే. అయితే ఇప్పుడు దాన్ని మోడీ అనే ఒక్క వ్యక్తి శక్తిగా మారి దూరం చేస్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రం చేతనైనన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రజలు కూడా బీజేపీని మోడీని ఒక్కటిగా చూడడం లేదు. వాస్తవానికి ఎన్నికల కాలం నుంచి మోడీయే అలా జనం ఆలోచనల్ని నడిపించారు. దీంతో ఇప్పుడు బీజేపీ నేతలు తప్పు చేసినా దాన్ని మోడీకి ఆపాదించలేకపోతున్నారు. మరోపక్క ఇప్పటికిప్పుడు అధికార పార్టీ మీద విమర్శలు చేయాలన్నా అది వాళ్ళు ఏదైనా తప్పులు చేసినప్పుడే సాధ్యమవుతుంది. కానీ ఆ అవకాశం కూడా బీజేపీ నేతలు కాంగ్రెస్ ఇవ్వడం లేదు. దీంతో ప్రస్తుతానికి వాళ్ళెప్పుడు తప్పు చేస్తారా అని ఎదురు చూడడం ఒక్కటే కాంగ్రెస్ వంతయింది. మోడీ 5.5 నెలలో 6 నెలలు మాకొక్క తప్పు చేసేయడం కనపడలేదు. వచ్చే కాలంలో చేయొచ్చు, ఇప్పటి వరకు లేదు. తర్వాత ఈ రాజకీయ పార్టీలకి ఏడీఎంకే అనుకోండి, డిఎంకే అనుకోండి, వైఎస్ఆర్ పార్టీ అనుకోండి, నవీన్ పట్నాయక్ అనుకోండి, ఎందుకు చేరాలి కాంగ్రెస్ పార్టీతో? వాళ్ళు మోడీతో విరోధం కొనుక్కోవడం వల్ల ఏమిటి లాభం? రాజకీయ కుటుంబీలు రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు అందరూ కలిసిపోవటం వెళ్ళిపోవటం ఉంటాయి. ఈవేళ ఎవరికీ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉన్నది, మమతా బెనర్జీకి కొద్దిగా అవసరం కనపడుతుంది కాబట్టి వాళ్ళిద్దరూ ఏదో చేయాలంటున్నారు. ఇక ప్రాంతీయంగా మోడీతో ముప్పు ఉందని భయపడుతోన్న పార్టీలన్నీ కాలానుగుణంగా మోడీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. ఈ చరిత్ర చెప్పాలంటే ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది శివసేన గురించే. ఒకే సిద్ధాంతాల పునాదుల మీద పుట్టిన ఈ రెండు పార్టీలు భారత రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం కలిసి నడిచాయి. అయితే మోడీ చరిష్మాను తట్టుకోలేని శివసేన మొన్నటి మహా ఎన్నికల ముందు పొద్దుకు చెక్ పెట్టి ఒంటరిగా బరిలోకి దిగి అపహాస్యం పాలైంది. అయితే ఇప్పుడు కాశ్మీర్, జార్ఖండ్లలో పార్టీలు కూడా మోడీ చరిష్మాకే భయపడుతున్నాయి. కాశ్మీర్లో కానీ కాషాయ జెండా ఎగిరితే అది మోడీ నైతికంగా సాధించిన విజయం అవుతుంది. అందుకే అతన్ని ఎదుర్కోవడానికి అక్కడి సంప్రదాయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేశాయి. కానీ జనం తీర్పు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇంకా కొద్ది కాలమే ఉంది. శివసేన లాంటి పార్టీతో దాన్ని కాలబేరానికి తెచ్చుకోవాలనేటువంటి ధోరణి ఎందుకు కనపడుతుందంటే తాము శాసించేటువంటి పొజిషన్లో ఉండాలి అని బీజేపీ భావిస్తుంది. అటువంటి పొజిషన్లో ఉంటేనే 2019 నాటికి తాను స్వంతగా ఎదగలనని భావిస్తుంది. కనుక ఆ విధమైనటువంటి ప్రయత్నాల్ని బీజేపీ చేస్తున్నప్పుడు మోడీ నాయకత్వంలో దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా అదే విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు కదా. ఆపదొచ్చినప్పుడు బలగం సమీకరించుకోవడం కన్నా ముందు నుంచే ఆ పని చేయాలన్న ఆలోచనలో చాలా పార్టీలున్నాయి. ఇప్పటికే ఈ దిశగా పార్టీల అధినేతల సమావేశాలు కూడా జరిగిపోయాయి. పార్లమెంటులో మోడీ ప్రభుత్వాన్ని సమర్థంగా ఢీకొట్టేందుకు కొన్ని పార్టీలు ఏకమయ్యాయి కూడా. ఇందుకోసం ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సమావేశానికి అనూహ్య స్పందన రాకపోయినా కొంత రియాక్షన్ అయితే వచ్చింది. ఈ ములాయం సమావేశానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ అధినేత నితీష్ కుమార్, జేడీఎస్ అధినేత దేవేగౌడలు హాజరయ్యారు. అయితే వీళ్లు ఊహించినట్లుగా బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీలు మాత్రం రాలేదు. ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు పార్టీల అధినేతలుగా దశాబ్దాలుగా బీహార్లో చక్రం తిప్పుతున్న లాలూ, నితీష్లు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక్కటైనా అది కేవలం బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకే నిలిచి ఉండే మైత్రి అని ప్రపంచానికి తెలియంది కాదు.
ఇప్పుడు కొంతమంది ఏంటంటే మోడీకి వ్యతిరేకంగా వామపక్షాలు కాంగ్రెస్ జనతాదళ్ కలిసిపోయాయని అలాగే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సిపిఎం కూడా కలిసి చేయొచ్చు అని ఇట్లాంటి రకరకాల ఊహాగానాలు కథనాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అలాంటి ఒక ఫ్రంట్ ఏర్పడేటటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టు మనకేం కనిపించదు. ఆ విధమైన ప్రకటన కాంగ్రెస్ వైపు నుంచి కానీ వామపక్షాల వైపు నుంచి రాలేదు. వచ్చిందల్లా జనతా పరివార్ జనతాదళ్లో ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, దేవగౌడ ఇటువంటి వాళ్ళు మటుకు తమ చేతులు కలిపి వ్యవహరిస్తూ ఉంటున్నారు. అది ఆహ్వానించదగిన విషయమే. వాస్తవానికి వీళ్ళిద్దరి మైత్రి ఆశ్చర్యమైన శత్రువు మిత్రులన్నట్టుగానే సాగుతుంది వ్యవహారం. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు తప్ప ఈ మైత్రి శాశ్వతం కాదు. రాష్ట్రాల స్థాయిలో బీజేపీ కాంగ్రెసేతర శక్తులు కలిసి ఒకటిగా వ్యవహరించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో వామపక్షాలు ఉత్తరాదిన పెద్దగా లేవు కాబట్టి అక్కడ జనతాదళ్ దానికి సంబంధించిన పార్టీలు ముఖ్యమవుతాయి. భయం అనే కంటే ఇప్పుడు బీహార్ ఉంది. బీహార్లో నితీష్ కుమార్ వాళ్ళతో ఉన్న ఆయన దూరం అయ్యాడు. ఇప్పుడు నితీష్ కుమార్, లాలూ యాదవ్ కలిస్తే బీహార్లో అది సుమారైనటువంటి శక్తివంతమైన కూటమి అవుతుంది. అందువల్ల రాష్ట్రాల స్థాయిలో ప్రయోగం జరుగుతుంది. ఇక పశ్చిమ బెంగాల్లో కామ్రేడ్ల కంచుకోటల్ని బద్దలు కొట్టిన దీదీ కూడా ఇప్పుడు మోడీ వ్యతిరేక ఫ్రంట్ లో అదృశ్య భాగస్వామి కాబోతోంది. ఇందుకోసం ఆమె తన ఆగర్భ శత్రువు కామ్రేడ్లకే స్నేహహస్తాన్ని అందించే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని కామ్రేడ్లు వ్యతిరేకించినా మమతా బెనర్జీ మాత్రం మోడీకి వ్యతిరేకంగా ఒంటరి పోరికే సిద్ధమయ్యారు. ఇక వీరితో పాటు ములాయం సింగ్ యాదవ్ కూడా వచ్చే ఏడాది తమ రాష్ట్రంలో పార్టీ అస్తిత్వం నిలబెట్టుకోవడానికి మోడీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతానికి బీజేపీ తప్పుల్ని ఎత్తి చూపలేక మోడీ స్వచ్ఛ భారత్ సహా చాలా పథకాలు తమ నుంచి కాపీ కొట్టినవే అని చెప్పుకుంటున్నారు. కానీ యూపీలో మోడీ వ్యతిరేక ఫ్రంట్ గా ఏర్పడేందుకు మాయావతి మాత్రం ములాయంతో కలిసొచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఫ్రంట్ వర్కౌట్ అవుతుందా? మోడీని ఢీకొడుతుందా? బ్రేక్ త్రూతో చూద్దాం.